హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన జీవితంలో దేన్నైనా మరీ గట్టిగా పట్టుకొని వేలాడుతున్నామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు వదిలేసినప్పుడే మనం నిజంగా ఎదుగుతాం. ఈరోజు మనం అలాంటి ఒక చిన్న అందమైన కథ విందాం. సరే, మరి ఆ కథ ఏంటో విందామా? ఒక్కసారి ఆలోచించండి. అది ఆఫీస్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అవ్వచ్చు. ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్గా జరగాలి అని అనుకుంటాం కదా. అలా అన్నీ మనమే చూసుకుంటూ రోజు చివరికి వచ్చేసరికి అబ్బా అని పూర్తిగా నీరసించిపోతాం. మీకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుందా? అయితే ఈ కథ ఖచ్చితంగా మీకోసమే. ఓకే, మన కథలోకి వెళ్ళిపోదాం. మన హీరో పేరు రవి. రవి కూడా మనలాగే ఎన్నో కలలు, బోలెడన్ని ఆశయాలతో ఉండేవాడు. కాని అతని జర్నీలో అతనికే తెలియకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఇంక రవి గురించి తెలుసుకుందామా? బయట నుంచి చూసేవాళ్లకి రవి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. కాని లోపల అతనికి తెలియకుండానే రోజూ ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడు. చూడటానికి అంత సూపర్బ్గా ఉంది. రవి ఒక మంచి టీంని పెట్టుకున్నాడు. పనులన్నీ ఈజీగా జరగడానికి మంచి పద్ధతులు కూడా పెట్టాడు. బిజినెస్ కూడా భలే పెరుగుతోంది. కానీ ఇన్ని ఉన్నా సరే అతను లోపల మాత్రం అస్సలు ప్రశాంతంగా లేడండి. మెంటల్గా చాలా అలసిపోయాడు. అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రవికి అలసటేంటి? ఈ నీరసం వెనక రీజన్ ఏమై ఉంటుంది? ఆ సమస్య మూలం మనం అస్సలు ఊహించని ఒక చిన్న విషయంలో ఉంది. అదేంతో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం అంతా ఇక్కడే మొదలైంది. ఒక టీం ఉన్నా కూడా ప్రతి చిన్న పనిని తనే మళ్ళీ చూసుకునేవాడు. ఊహించుకోండే, మన ఇంట్లో అమ్మ వంటకి హెల్ప్ చేయడానికి ఒకరిని పెట్టుకుని కూడా ప్రతి నిమిషం వెళ్ళి ఉప్పు సరిపోయిందా, కారం వేశావా అని చెక్ చేస్తుంటే ఎలా ఉంటుందో, రవి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉండేది. తన టీంని అతను పూర్తిగా నమ్మలేకపోయేవాడు. రవిని ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని ఆలోచనలు ఒక ఉచ్చులా పట్టుకున్నాయన్నమాట. ఇంతకీ అతన్నెలా వెనక్కి లాగుతున్న ఆ భయమేంటో చూద్దాం పదండి. ఇది అతని ఫస్ట్ భయం. తను గనక పనులన్నీ వాళ్లకే వదిలేస్తే పనిలో క్వాలిటీ తగ్గిపోతోందేమో అని భయపడేవాడు. అయ్యో, నేను లేకపోతే పని సరిగ్గా జరగదేమో అని మనలో చాలామంది అనుకుంటాం కదా. రవి ఫీలింగ్ కూడా అదే. ఇక రెండోదేంటంటే, తన బిజినెస్ ఐడియా గురించి తనకున్నంత క్లారిటీ ఇంకెవ్వరికీ ఉండదని గట్టిగా నమ్మేవాడు. దానివల్ల ప్రతి చిన్న డెసిషన్లో కూడా తనే ఉండాలి అనుకునేవాడనమాట. ఇది అతన్ని ఇంకా అలసిపోయేలా చేసింది. కానీ కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రవి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. తన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ ఒక్క చిన్న మార్పు అతని ప్రపంచాన్ని ఎంతలా మార్చేసిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, రవి ఆలోచనలో వచ్చిన మార్పు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఒకప్పుడు అన్నీ నేనే చెయ్యాలి అనుకునేవాడు. కాని ఇప్పుడు రియలైజ్ అయ్యాడు, నేను ఇంకా ఎదగాలంటే ఇతరులను నమ్మాలి అని. హెల్ప్ కోసం పెట్టుకున్న వాళ్లని డౌట్ పడటం మానేసి వాళ్లకి పవర్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. చూసారా, ఈ చిన్న మార్పే ఎంత పెద్ద మార్పుకు కారణమైందో. రవి తన ఆలోచనను మార్చుకున్నాక ఒక మ్యాజిక్ జరిగిందండి. అతని ఆఫీస్లో, అతని లైఫ్లో కొన్ని అద్భుతాలు జరిగాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది కదా. పదండి చూద్దాం. అతను తన టీంతో సింపుల్గా ఈ మాట అనడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన బాస్ మన దగ్గరకొచ్చి నీ మీద నాకు నమ్మకముంది అని చెప్తే వావ్, మనలో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో కదా. అతని టీంకి కూడా అచ్చం అదే ఫీలింగ్ కలిగింది. అంతేకాదు, ఈ మాటతో వాళ్లకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. భయపడుకు, డెసిషన్ నువ్వే తీసుకో, మంచి చెడు ఏదైనా నేనున్నాను అని భరోసా ఇచ్చాడు. అంతే, ఆ ఒక్క మాటతో వాళ్ళ ఆ పనిని ఓన్ చేసుకున్నారు. ఇది నా పని అని ఫీలవడం స్టార్ట్ చేశారు. ఈ చిన్న చిన్న పనుల నుంచి ఫ్రీ అవ్వడం వల్ల రవికి ఇప్పుడు పెద్ద పెద్ద కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి టైం దొరికింది. అతను తన బిజినెస్ ఫ్యూచర్ని ఎలా నిర్మించాలి అనే దానిమీద ఫోకస్ చేయగలిగాడు. చూసారా ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందో? టీం మొత్తం బాధ్యత తీసుకుంది. ఫస్ట్ టైం అతని బిజినెస్ కేవలం అతని మీద ఆధారపడలేదు. అతని వ్యాపారం అతని వల్ల నడవట్లేదు, అతనితో కలిసి నడుస్తోంది. ఇదతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. సరే, రవి కథ అయితే చాలా బావుంది.
మరి ఈ కథ నుంచి మనమేం నేర్చుకోవచ్చు? మన జీవితంలోకి దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకుందాం. మన లక్ష్యాల్ని, మన పనుల్ని మరీ టైట్గా కొంచెం కూడా వదలకుండా పట్టుకుంటున్నామా? కొన్నిసార్లు చేతిలో ఉన్న ఇసుకను ఎంత గట్టిగా పట్టుకుంటే అది అంత ఈజీగా జారిపోతుంది గదా. ఏదైనా తప్పు జరిగిపోతుందేమో అన్న భయంతో మనకు తెలియకుండానే మనం ఏ విషయంలో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం? ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా అడుక్కుంటే ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఫన్ ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామా? ఈ వారం మనం ఎప్పుడూ 1-2 సార్లు చెక్ చేసే ఒక చిన్న పనిని మన టీంకి గానీ లేదా మన ఇంట్లో వాళ్లకు గానీ ఇచ్చి చూద్దాం. వాళ్లతో జస్ట్ నిన్ను నమ్ముతున్నాను, నువ్వే చూసుకో అని చెప్పి వదిలేద్దాం. ఏం జరుగుతుందో గమనిద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: మనం ఇతరులను నమ్మినప్పుడు మనతో పాటు వాళ్ళు ఎదుగుతారు. ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలి అని అనుకుంటే ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. మిత్రులారా, ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒక రోజు మనల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి. ఈరోజు ఈ విషయం తెలుసుకోవడానికి టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.